మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 వెళ్ళిపోయి 2024వ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతోంది. జనవరి 1తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి జనవరి 1 సోమవారం పంచమి తిథితో కలిసి వస్తుంది. ఈ సంవత్సరం సోమవారము పంచమి తిథితో స్టార్ట్ అవ్వబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి. కనుక ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు అప్పులు చేయవద్దు. ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. ఇక ప్రతి నెల 31న అనగా డిసెంబర్ 31 లోపు ఇంట్లో ఉండే ఈ వస్తువులను తీసి బయటపడేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ఈ శుభ తరుణంలో ఇంట్లోని కొన్ని వస్తువులను తీసి బయటపడేస్తే కొత్త సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని పండితులు కూడా అంటూ ఉన్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చెట్టు చక్రవర్తిగా ఎలా మారిందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొకప్పుడు ఒక ఋషి ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఋషి ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ తదాస్తు అన్నాడు. గురువుగారి చర్యకు కారణం ఏమిటి అని అడిగాడు పక్కనే ఉన్న శిష్యుడు. అప్పుడు గురువు ఆ మహావృక్షం తన కోరికను పక్కనున్న మరో వృక్షంతో చెప్తూ ఉంటే నాకు వినబడి తథాస్తు అన్నాను అని శిష్యుడికి చెప్పాడు. ఏమిటా కోరిక గురువుగారు అని అడిగాడు శిష్యుడు. తాను చక్రవర్తి భూమండలాన్ని ఏలాలని గురువు బదులిచ్చాడు. అప్పుడు శిష్యుడు ఓహో ఎప్పుడు వచ్చే జన్మలోనా అని గురువును మళ్ళీ ప్రశ్నించాడు. కాదు, ఈ జన్మలోనే అని గురువు సమాధానం చెప్పాడు. దానికి శిష్యుడు పగలబడి నవ్వి, గురువుగారు ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ, ఈ చెట్టుకు అంత అత్యాశ తగునా, అర్హత చూసుకోవలసిన పని లేదా అన్నాడు. అప్పుడు గురువు శిష్యుడితో అర్హతకేం నాయనా, జీవితమంతా ప్రతి ఫలాపేక్ష లేకుండా ఫలాలను ఇచ్చింది. ఎన్నో జీవరాశులకు ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా అని అన్నాడు. దానికి శిష్యుడు అవుననుకోండి, కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని అడిగాడు. ఏమో ఆ చెట్టు యొక్క సంకల్పం గట్టిదైతే జరుగుతుందేమో అన్నారు గురువుగారు. అలా అక్కడి నుండి గురు శిష్యులు వెళ్ళిపోయారు. ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహావృక్షం నేలకూలింది. అది తెలిసిన శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మర్చిపోయాడు. అలా సంవత్సరం గడిచింది. ఒకరోజు శిష్యుడు పరుగున వస్తూ, గురువుగారు ఈ వింత విన్నారా? శ్రీరామచంద్రుల వారి పాదుకులకు పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతుల వారు. ఇక నుండి 14 ఏళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట అని గురువుగారికి చెప్పాడు. అప్పుడు గురువుగారు నవ్వి, చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు, అయింది కదా అన్నాడు. గురువుగారి మాటలు ఏమీ అర్థం కాని శిష్యుడు అంటే దాని అర్థం ఏమిటి గురువుగారు అని అడిగాడు. అప్పుడు గురువు అవును నాయనా, ఆ మహావృక్షం కల్పంతోనే వడ్రంగులు పాదుకులు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో, ఎన్ని పుణ్యాలు చేసుకుందో ఆ మహావృక్షం పాదరక్షకులుగా మారి శ్రీరామచంద్రుల వారి పాదాల చెంతకు చేరింది. శ్రీరామచంద్రుల వారు ఆ పాదుకల్ని భరతుల వారికి ఇవ్వటము, భరతుల వారు పాదుకులకు పట్టాభిషేకం చేయటం జరిగాయి. ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహావృక్షం కోరిక నెరవేరింది అని చెప్పిన గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడు శిష్యుడు. కనుక భగవంతుడి లీలలు మనకు అర్థం కావు. సంకల్పం బలంగా ఉండాలి, అప్పుడు అందరి సహకారం ఉంటుంది అని అందుకే అంటారు పెద్దలు. ఇక వీడియోలోకి వస్తే
ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ ధనం సంపాదించాలంటే మనిషి చాలా కష్టపడాలి. కొందరు ఎంత కష్టపడినా ఎటువంటి ఫలితం లేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అవసరానికి తగిన ఆదాయం రాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే వస్తువులు మన ఆర్థిక ఎదుగుదలను ప్రభావితం చేస్తాయి. కొన్ని వస్తువులు దరిద్రాన్ని అందిస్తాయి. ఇలాంటి వస్తువులను డిసెంబర్ 31 లోపు ఇంట్లో నుండి తీసేస్తే కొత్త సంవత్సరంలో మీ ఇంట్లో అంతా పాజిటివ్ నెలకొని మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. మరి ఆ వస్తువులు ఏమిటంటే ఇంట్లో పాత గ్రీటింగ్ కార్డ్స్, పాత శుభలేఖలు, పాత క్యాలెండర్లు ఉంటే డిసెంబర్ 31 లోపు తీసి బయటపడేయండి. దేనికైనా పనికొస్తుందిలే అని ఇంట్లో ఉంచవద్దు. ఇలాంటి పాత కార్డ్స్, పేపర్స్ ఉంటే డిసెంబర్ 31 లోపు తప్పక ఇంటి నుండి తొలగించండి. పాత బొమ్మలు, చిరిగిపోయిన బట్టలు, పనిచేయని గడియారాలు, పాడైన వస్తువులు ఇవి జ్యేష్ఠాదేవిని ఆకర్షించే వస్తువులు. జ్యేష్ఠాదేవి ఆకర్షితులయ్యే వస్తువులు కూడా. ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటి వైపు కూడా చూడదు. మరి కొత్త సంవత్సరంలో అయినా సరే లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే డిసెంబర్ 31 లోపు ఈ వస్తువులను ఇంటి నుండి తొలగించండి. ఈ డిసెంబర్ 31 లోపు పగిలిన అద్దాలు గనుక మీ ఇంట్లో ఉంటే తీసి బయటపడేయండి. పగిలిన అద్దాలు పెద్ద దరిద్ర సూచికాలు. అలాగే పాత చెప్పులు, తెగిపోయినవి ఉంటే డిసెంబర్ 31 లోపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటి నుండి తొలగించండి. అలాగే చిల్లులు పడిపోయిన గొడుగులు, చిరిగిపోయిన చీరలు ఇలాంటివి ఏమైనా ఉంటే డిసెంబర్ 31 లోపు తీసుకుని వెళ్ళి బయటపడేయండి. అలానే ఇంట్లో బూజు ఉన్న, దుమ్ము ఉన్న డిసెంబర్ 31 లోపు శుభ్రంగా దులుపుకుని ఒక్కసారి ఇంటిని పసుపు, కర్పూరం పొడి వేసిన నీటితో తడిగుడ్డ పెట్టుకోండి. విరిగిపోయిన దేవుని పటాలు, పగిలిపోయిన దేవుడి ఫోటోలు ఉంటే, విరిగిపోయిన విగ్రహాలు ఉన్న వాటన్నిటినీ కూడా డిసెంబర్ 31 లోపు పారే నీటిలో పడవేయండి. అలాగే వంటగదిలో ఉండే పురుగు పట్టిన రవ్వలు, బూజు పట్టిన పిండి, పాత పనికిరాని పదార్థాలు ఏమైనా ఉంటే వాటిని కూడా డిసెంబర్ 31 లోపు ఇంటి నుండి తొలగించండి. పాత విరిగిపోయి బ్రష్లు, పనికిరాని చెత్త చెదారం ఇలా ఇంట్లో దేనికి పనికిరాకుండా పడి ఉన్న వస్తువులను ఈ డిసెంబర్ 31 లోపు ఎవరైతే ఇంటి నుండి తొలగించి బయట పడేస్తారో వారి ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. కొత్త సంవత్సరంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మీకు సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది. కనుక మీరు కూడా డిసెంబర్ 31 లోపు ఇంట్లోని ఈ వస్తువులను తీసి బయటపడేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు పాత సంవత్సరం ముగుస్తుంది, కొత్త సంవత్సరం మొదలవుతుంది. అందుకే ఈ సమయంలోనే అందరూ కేక్ కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం కేక్ కన్నా ముందు అరటి పండు తిని ఆ తర్వాత కేక్ తినండి. డిసెంబర్ 31 నైట్ కేక్ తిన్నా తినకపోయినా ముందు ఒక అరటి పండు తింటే సంవత్సరం అంతా కలిసి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏమీ లేదు, డిసెంబర్ 31వ తేదీన అరటి పళ్ళు కొని తెచ్చుకొని సాయంత్రం దేవుడి గదిలో ఈ అరటి పండ్లను పెట్టి వదిలివేయండి. మళ్ళీ అర్ధరాత్రి 12 గంటలకు ఈ అరటి పళ్ళను తీసి కేక్ తినకముందు మీ కుటుంబంలోని వారందరూ కూడా తినండి. ఇలా తినటం వలన సంవత్సరమంతా మీ కుటుంబంలో ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది. ధనము, ధాన్యం, ఐశ్వర్యము, ఆనందం ఇలా ఏ విషయంలో లోటు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు డిసెంబర్ 31 నైట్ అరటిపండు తినటం వలన సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఉంటుంది. విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది. కొత్త సంవత్సరంలో ఏ పని చేసినా దైవం అనుగ్రహం వలన ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.